సిఎంఎస్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల ఒప్పందం. లంకపల్లి బుల్లయ్య కళాశాల ఈ రోజున సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ సంస్థతో ఒక ఒప్పందమైన సంతకం చేయడమైనది. ఈ సందర్భంగా బుల్లయ్య కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జి మధుకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళాశాల స్వర్ణోత్సవాల్లో వేడుకల సందర్భంగా పలు ఎంఓయూలపైన సంతకాలు చేస్తున్నామని మరియు పలు రకాల నూతన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ఈ రోజు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సంస్థతో ఒప్పందమైన సంతకాలు చేయడం జరిగినట్లు చెప్పారు. ఈ సంస్థ ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం అధునాతనమైన సాంకేతికతల పట్ల శిక్షణ మరియు అవగాహన కలిగిస్తుందని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ఈ ఎంఓయూ కార్యక్రమంలో సెమ్స్ సిఇఓ శ్రీ సేతు మాధవన్ మరియు సిఓఓ కమాండర్ గోపీకృష్ణ శివం ఇరువురు పాల్గొనడం జరిగింది. సిఎంఎస్ విద్యార్థులకు నైపుణ్యతను పెంపొందించి శిక్షణను ఇస్తుందని మరియు అధునాతనమైన ల్యాబ్ సంస్థ కలిగి ఉన్నది. అంతేకాక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ సంస్థ తమ సామాజిక బాధ్యతలో భాగంగా విద్యార్థులకు ఉచిత శిక్షణా కార్యక్రమం కూడా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ సీతు మాధవన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సెమ్స్ తమతో చేసుకున్న ఎంఓయూ సహకారానికి డాక్టర్ బుల్లయ్య కళాశాల కార్యదర్శి డాక్టర్ జి మధుకుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కోర్సుల శిక్షణా వ్యవధి 2 వారాల నుండి 6 నెలల వరకు ఉంటుంది మరియు కొన్ని కోర్సులు ఉచితంగా అందిస్తారు. యూజీ అండ్ పీజీ ప్రిన్సిపల్ డాక్టర్ జిఎస్కే చక్రవర్తి మరియు ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి దీపక్ చౌదరి ఎంఓయూలపై సంతకం చేశారు. ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే టీవీఎస్ కంపెనీతో ఒక ఎంఓయూ ఎంటర్ అయ్యాం. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఒక రెండో మేజర్ ఎంఓయూగా ఈరోజు ఎంటర్ అవ్వబోయేటువంటి రిలేషన్షిప్ ఏంటంటే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ స్టడీస్ అండ్ షిప్ బిల్డింగ్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సర్న్ ఒకటి విశాఖపట్నంలోనే ఉంది. వారి దగ్గర అనేక రకమైన టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ అన్నీ ఉన్నాయి. వారు కాలేజ్తో కొలాబరేట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారి సిఇఓ అయినటువంటి కె సేతుమాధవన్ గారు ఇక్కడ ఉన్నారు. వారి సిఓఓ కమాండర్ గోపీ కృష్ణ వీరిద్దరు ఇక్కడ ఉన్నారు. ఈ ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐఓటీ, ఈ లేటెస్ట్ ఎలక్ట్రానిక్ ల్యాబ్స్, దాంతోపాటు అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్కి తీసుకురావాల్సినటువంటిది మా ఉద్దేశం. వీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సర్న్ అవడంతో ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా ఫ్రీగా స్టూడెంట్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పోర్ట్ వార్డ్ కూడా వీరికి కొంత ఫండింగ్ ఇస్తే ఇప్పటికే విశాఖపట్నంలో చేయడం జరిగింది వీళ్ళు ప్రోగ్రామ్స్. ఇప్పుడు మేము కాలేజీలో ఒక సెంటర్ ఓపెన్ చేసి ఈ సెంటర్లో ఈ రకమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టెక్నికల్గాను మిగతా వాటిలో కూడా పిల్లలకు ఓరియంటేషన్ ఇచ్చేటువంటి ఉద్దేశం. ఈరోజు ఎంఓయూ సైన్ చేస్తారు మా కాలేజ్ ప్రిన్సిపల్స్ను వీరును. Collaboration with Bulaya College and Center of Excellence in Maritime and Shipbuilding. SEMS, is popularly known, is based out of Visakhapatnam and Mumbai. We have an excellent infrastructure giving skill development training in manufacturing technologies and the latest IoT and 3D printing and design concepts. Like we have CAD/CAM, CAE designs, robotics, all latest technology is available. We have government of India has invested close to 100 crores of capital into this, and this is running for the past 5 years, and we have trained so far around 13,000 students in this place. So we also undertake projects from government, private, and with this collaboration with Bulaya College, we would take this an opportunity to bring the latest technology to the students of Bulaya College and the students who are in and around this place. Some colleges, because we are placed slightly away from the center of the city, and this can be a center where we can give the students training in the heart of the city. So that will help us, and 50 years of experience, 50 years of social responsible service the college is doing to the students and the fraternity of Visakhapatnam. That will be a big motivator for SEMS to offer it to the students and the faculty members of this college and other colleges in and around Visakhapatnam. That is what we are aiming, and we wish this MOU with the Bulaya College is a grand success,
and we would wish to take it for the many more years to come. CAD, CAM, CAE, that is the design for the mechanical engineers, and also we have automation and mechatronics faculty and a very good lab in Visakhapatnam. So these are the two areas where we feel there are a lot of job opportunities for the youth, because we are going to concentrate only on employability is the main key for us, and we will be concentrating on the employable opportunities for the students in mechanical, electrical. We are not going to concentrate much on the IT part. Mechanical, electrical and electronics and communication, these are the areas which we will be concentrating and help them getting a decent job in this industry. And also we are also working towards logistics sector skills also, and that is another area where, because a lot of job opportunities are there in logistics, that is one area we will be concentrating along with Bulaya College and take it to the masses. And whatever certifications we are giving, it is from NCVT, that is the Skill India. NSDC is the governing body, and it is a Government of India certification is what we are going to give. Duration can be between 2 weeks to 6 months. Anything between these two, depending on what courses they are undergoing. సార్ దగ్గర హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.